దేవుని సంఘంలో మన సాక్ష్యం ఎలా ఉండాలి? కొందరు ఈ విధంగా సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తుంటాం. నేను ప్రార్థించాను, నేను కానుకిచ్చాను, నేను ఉపవాసం ఉన్నాను అని నేను అని తను తాను హెచ్చించుకోవడం మనం చూస్తూ ఉంటాం. దేవుని సంఘం అంటే మన గొప్పలు చెప్పుకునే వేదిక కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కోసం సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో సమరస్త్రీ మనకు కనిపిస్తుంది. తను యేసుప్రభు వారి కోసము చెప్పింది. తన గొప్పలు చెప్పుకోలేదు కానీ యేసుప్రభు వారి కోసం గొప్పగా చెప్పింది. అందుకని ఆ ఊరి వారంతా కూడా యేసుప్రభు నందు విశ్వాసం ఉంచారు. మనలో ఏ మంచితనం లేకపోయినా మనల్ని మనం గొప్ప చేసుకుంటూ మాట్లాడతాం. గొప్పవాడైన ప్రభును గొప్ప చేయం. మనుషులను గొప్ప చేయాలంటే లేనిపోయిన మాటలు కలపాలి. దేవుని గొప్ప చేయాలంటే ఆయన చేసింది చెప్తే చాలు. చివరిగా ఒక మాట, మనం సాక్ష్యం ఇవ్వడానికి నిలబడితే ఖచ్చితంగా దేవునికి అక్కడ మహిమ కలగాలి. ఆ విధంగా మనం సాక్ష్యం ఇవ్వాలి. వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక.